అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీకు మనసు లేకపోతేనో తెలివి లేకపోతేనో నేను అడుగుతున్నా, మాకు అప్పచెప్పు, మా నాయకుడు కేసీఆర్ గారికి అప్పచెప్పు, ఒక వారం రోజులు అప్పచెప్పు, మళ్ళీ నీ పదవి నీకే ఇస్తాం, భయపడకు. ఒక వారం రోజులు కేసీఆర్కు కాళేశ్వరం అప్పచెప్పు, ఒక నలుగురు సిఈలను, కొంతమంది డిఈలను, ఏఈలను, ఎస్సీలని ఒక్క వారం రోజులు అప్పచెప్పు. మొత్తం తెలంగాణ నిండా మళ్ళీ నీళ్లు వారించి చూపెట్టే బాధ్యత మాది. 1,00,000 క్యూసెక్కులు మీ కళ్ళ ముందు నుంచే పోతా ఉన్నాయి. ఇవాళ సింపుల్, ఇక్కడ ఏం లేదు. కన్నెపల్లిలో పంప్ లాంచ్ చేస్తే 13.5 కిలోమీటర్లు గ్రావిటీ ద్వారా అక్కడ అన్నారం చేరుతాయి. ఆడికెళ్ళి వెంటనే మరి సింపుల్గా మీరు 93 మీటర్ల నుంచి ఇక్కడ లిఫ్టింగ్ చేయొచ్చు. 97 మీటర్ల మీద ఇప్పుడు పార్కం ఉన్నది. 93 మీటర్ల కాడనే లిఫ్టింగ్ చేయొచ్చు. ప్రభుత్వం కనుక దిగి వచ్చి మరి స్పందించకపోతే అవసరమైతే మా నాయకుడు కేసీఆర్ గారితో సంప్రదించి అవసరమైతే మరి తొందరలోనే ఒక 50-60 వేల మందితోని కన్నెపల్లి పంప్ హౌస్ ముట్టడించైనా సరే మేమే అవసరమైతే పంపు లాంచ్ చేసే ప్రయత్నం కూడా చేస్తాము. మా నాయకులతో మా పార్టీలో కూడా మాట్లాడుకుంటాం. ఎందుకంటే రైతుకు మించిన ప్రయారిటీ రాష్ట్రాధినేతకు ఉండకూడదు. కానీ వాళ్ళ రేవంత్ రెడ్డి గారి ప్రయారిటీ ఏందో, ఆయన ప్రాధాన్యత క్రమం ఏందో మాకు తెలియట్లేదు.